సొంత తల్లి మనతో పాటు ఉన్నారు. స్వేచ్ఛ తల్లి అంటే చిన్నప్పటి నుంచి మీరు పెంచినప్పటికీ కూడా మీరు కన్నప్పటికీ కూడా తను పెంచింది. ఏం చెప్తారు స్వేచ్ఛ గురించి? అంటే ఇది అందరికీ కూడా ఒక జర్నలిస్ట్ ఫెడరేషన్‌లో గానీ, లేకపోతే తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా షాకింగ్ విషయం. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ డేర్ వుమెన్ అని చెప్తుంటారు. ఏం చెప్తారు? స్ట్రాంగ్ డేర్ ఉమెన్ అండి. తను చిన్నగా పసిపిల్ల అప్పటి నుంచే తను మేము 4 మంత్స్ నుంచి మేము ఉద్యమాలలో ఇద్దరం ఉండేవాళ్ళం. మా కోడలు పసిపిల్ల నుంచి ఆమెనే చూసుకున్నది. తను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా అన్ని పుస్తకాలు చదివేదండి. విపరీతమైన అధ్యయనము చిన్నప్పటి నుంచి. మాలపల్లి నవల ఎంతలా ఉంటుంది, మాలపల్లి అమ్మ నవల అట్లా 7th క్లాసులోనే ఎన్ని పుస్తకాలు చదివింది తను. చాలా తను జ్ఞానము తనకి. మళ్ళీ రచయిత. ఒక సమస్య ఎవరన్నా ఇట్లా చిన్నప్పుడు అక్కడ నకరికల్లో స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఆమె క్లాస్మేట్ వాళ్ళ అమ్మ సమస్య ఏదో వస్తే తను ఒక స్టోరీ రాసి పెట్టింది. స్టోరీ రాసి పెట్టి ఒక పత్రికకు పంపిస్తే ఇది పిల్ల రాసినట్లేదు, పెద్దవాళ్ళు మెచ్యూర్డ్ రాసినట్టున్నదని వేసుకోలేరు. అంత మెచ్యూర్డ్ రైటర్ తను. ప్రతి సమస్యను చాలా డీప్గా ఆలోచిస్తుందండి. చాలా డీప్గా ఆలోచిస్తుంది. కౌన్సిలర్ తను. ఎంతమంది సమస్యలు వచ్చి మాట్లాడుతుంటే అక్క ఇట్లయితే ఏం చేయాలంటే కౌన్సిలర్ చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తుంది. విషయం చాలామంది కూడా చెప్పారు. జీవితం గొప్పతనం గురించి మాట్లాడుతుంది. అనేక మంది సమస్యలు ఉన్నప్పుడు కూడా మీరు ఇలా ఉండకూడదు, అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలని మాట్లాడే వ్యక్తే ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడిందంటే షాకింగ్ అనిపిస్తుంది. తాత్వికంగా ఆలోచిస్తుందండి. అసలు ఎన్ని అధ్యయనం చేసిందంటే పుస్తకాలు, నేను కూడా అన్ని పుస్తకాలు చదవలేదు కావచ్చు, చాలా చాలా అధ్యయనం చేసి తను మళ్ళీ వాటిని వేరే అంటే ఒక శాస్త్రానికి అంటే ఎట్లా ఒక డైలెక్టికల్కి కూడా తను అన్వయింప చేసుకొని చాలా తాత్వికంగా మాట్లాడుతుంది ప్రతి ఒక్క సమస్యను కూడా. తను ఎన్ని సామాజిక సమస్యల మీద చాలా రచనలు, 100 కవితలు ఉన్నాయి, వ్యాసాలు కూడా రాసింది. నా తెలంగాణ అంటే ఒక మ్యాగజైన్. తెలంగాణ ఉద్యమంలో తను మొత్తం విద్యార్థులతోని తను మొత్తం ఉద్యమంలో పాల్గొన్నది. తను చాలా వ్యాసాలు రాసింది తెలంగాణ ఉద్యమం గురించి కూడా. ఉద్యమం పోరాటం చేసి చనిపోయినటువంటి అమరవీరుల మీద కూడా తను పెద్ద కవితలు రాసింది, వ్యాసం రాసింది. ఎట్లా మ్యాటర్ అంటే చాలా తడి ఆర్ద్రతతోని తన రచనలు ఉంటాయి. చాలా పోరాటానికి ఉత్తేజం చేసేలాగా తన రచనలు. నాకే చాలా ఈ బిడ్డను నాకు చాలా గర్వంగా అనిపించేది తన రచనలు చదివితే. మట్టి పూల గాలి అని చాలా అమృతమైనటువంటి రచనలు 100 ఉన్నాయి. రాసేస్తుంది, మాట్లాడేస్తుంది. ఎక్కడ పోయినా సరే అది అప్పటికప్పుడే మాట్లాడేస్తుంది. తనంతా అన్నిటి పట్లన చాలా గడగడ నీళ్లు తాగినట్టుగా మాట్లాడేస్తుంది. తను జర్నలిజం, PhD జర్నలిజం తను కంప్లీట్ చేసింది. అట్లా తన కోసం అసలు ఏది తనొక పోరాట యోధురాల్లాగా, ఒక రెబల్లాగా, ఒక తిరుగుబాటు చేసే అంటే అమ్మో ఈమెన మనము అని ఇట్లా భయపడి దూరం ఉండేటంత క్యారెక్టర్ ఆమెది. అలాంటి ఆమెను ఎన్ని మోసపు మాటలు, ఎన్ని భ్రమలు కలిగించేటటువంటి ఏ మాటలు అంటే ఎవరిని ఎట్లా బోల్తా కొట్టాలి అనేటటువంటి చాలా కొంతమంది మోసగాళ్ళు అలా ఉంటారు. ఎంతటి వాళ్ళనైనా మోసాలు చేయడానికి చాలా చాలా ఎత్తుగడలేసి ఎప్పుడు ఏ మాట చెబితే ఎవరు బుట్టలో పడతారు, ఎప్పుడు ఏ మాట చెప్తే వాళ్ళు ఇట్లా ఉంటారు అనేటటువంటి మోసకారులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ మోసకారుల దాని నుంచి తన ఆత్మహత్యకు పురుకొల్పిండ్రు ఆ మోసకారులు. పురుకొల్పి ఈమెను ఎంత డేర్ అంటే మంచిగా మాట్లాడింది, పొద్దున మాట్లాడింది, మధ్యాహ్నం మాట్లాడింది, పాపతోని మాట్లాడింది. ఆ 1 గంటలో అంటే ఇంత పోరాట యోధురాలిని ఎన్ని మాటలు చెప్పి ఉంటే అంటే ఆమెను అంత జీవితం ఎంత ఆమెలో మనోవేదనను పెంచినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలి. ఖచ్చితంగా శిక్ష అంటే నిజంగా శిక్ష అంటే ఏదో బెయిల్ వచ్చేసి ఇట్లా. చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడింది, ఏం చెప్పింది, ఈ ఘటన గురించి చెప్పింది, అసలు ఏం మాట్లాడింది? లేదండి, ఈమె రోజు కాదు, తను ఇట్లా వెళ్తుంటుంది కాబట్టి మెసేజ్లు పెడతాను. ఎందుకంటే ఇప్పుడు డ్యూటీలో ఉంటుంది, మేము కూడా మీటింగ్స్ అది బయట ఉంటాము. తను ఎలా అంటే
అందరికీ తనే పరిష్కారాలు చెప్తుంది కదా, అందుకోసం తన సమస్య కోసం కూడా తనే ఆలోచించుకొని తను చేసుకునే పరిష్కారం చేసుకునే అంత నేర్పరితనం తన దగ్గర ఉన్నది. అలాంటి ఆమెను కూడా అంటే ఆ మనసు చనిపోవాలి అనేటంత ఒక పీక్ స్టేజ్కి ఆమె మానసిక మనోవేదనను తీసుకెళ్ళినటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నారో అలాంటి ఆ వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అలాంటి వ్యక్తి ఇంకా ఏ మహిళల్ని కూడా అలా చేయకుండా ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చివరిగా ఏం చెప్పింది మీకు? లాస్ట్ మాట ఏం చెప్పింది? మేము మా ఇంట్లో గ్యాస్ ఒకటి మంట అయింది. అమ్మ మీరు గ్యాస్ అసలు ఓపెన్ చేయకండి, మెకానిక్ వచ్చి చేసేదాకా ఏమి మీరు ఓపెన్ దాన్ని చేయొద్దు, మంటలు వస్తాయి. పాపకు పెద్ద పార్సల్ తీసుకొచ్చి మేము స్కూల్కి పంపిద్దాము బయట హోటల్ నుంచి, ఇప్పుడేం మీరు వంటలు చేయొద్దు, గ్యాస్ ముట్టేయద్దు అని చెప్పింది. ఓకే, తర్వాత మళ్ళీ మేము మెకానిక్ తీసుకొచ్చి అదంతా చేయించేసి మళ్ళీ తనకి మెసేజ్ పెట్టినాను. మెసేజ్ పెడితే ఇట్లా అయిపోయింది బేబీ అంటే ఓకే అని పెట్టింది. నేను ఇట్లా వాకింగ్ ఇక్కడ పార్కు పోయి జిమ్ పోయేసి ఇప్పుడే ఇంటికి వచ్చిన బేబీ అంటే ఓకే అని పెట్టింది. అంతే అది ఆ మాట. ఎందుకంటే తను డ్యూటీకి వెళ్తుంది కదా, పడుకుంటుంది, ఫోన్స్ వస్తుంటాయి. హెచ్ఓడి వేసారు టీ న్యూస్లో, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అందరికీ షిఫ్ట్లు వేయాలి, అసలే టైం ఉంటలేదమ్మా, ఒక 2 గంటలు కూడా పడుకోవడానికి ఉంటలేదు. అందరికీ షిఫ్ట్లు వేయడము ఇదంతా అదనపు బాధ్యత నాకే ఉంది, చాలా నేను అలసిపోతున్నానని చెప్పింది. ముఖ్య డిమాండ్స్ ఏంటమ్మా? ఆమె ఆత్మహత్యకు కారణమైనటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలనేది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.